కాబట్టి మీకు నేర్పిస్తున్నాను, అందుకే చాలా బాధ్యతగా మీతో వాక్యం పంచుకుంటున్నాను. మీరేదో అలా వినేసి అలా వెళ్ళిపోకండి. కుడి చెవితో విని ఎడమ చెవితో విడిచిపెట్టేసేలాగా మీరు ఉండకూడదండి. నేను సంఘానికి ఎక్కువ మంది వస్తే నేను సంతోషపడినండి. ఎక్కువ మంది నిండిపోవడం నాకు ముఖ్యం కాదు, వస్తే సంతోషమే. కానీ దానికంటే వచ్చిన కొద్ది మంది అయినా సరే దేవుని వాక్యాన్ని పాటించడం నాకు ముఖ్యం. రేపొద్దున దేవునికి నేను లెక్క చెప్పాల్సింది, దేవా చర్చ్ బిల్డింగ్ మొత్తం నింపేసింది దేవా ఎలవలాగా తిప్పలబడి మొత్తానికి అని చెప్పడానికి కాదు. దేవా ఇదిగో ఈ 10 మందిని మీకోసం నిలబెట్టాను తండ్రి, ఇది నేను చెప్పగలగాలి. ఇదిగో నాయన ఈయన మీ సన్నిధికి రాకముందు ఎలా పడితే అలా ఉండేవాడు, లోకంలో ఉండేవాడు, ఇదిగో మార్చాను తండ్రి, సత్యంలోకి నడిపించాను తండ్రి, నీతి నేర్పించాను తండ్రి, పరిశుద్ధంగా జీవించేలా చేశాను తండ్రి, మీ పని చేసేలాగా నిలబెట్టాను తండ్రి అని దేవుని దగ్గర నేను సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా నిలబడాలనుకుంటున్నాను. అందుకే మీ నుండి ఏది ఆశించను. మీరు రావాలని ఎందుకు కోరుకుంటానంటే మీరు వాక్యం వినాలని. మీరు ఎందుకు సంఘానికి రావాలని నేను ఆశపడతానంటే ఎవరైనా సంఘాన్ని మానేస్తే చాలా మదన పడిపోతుంటాను లోపల. ఎవరైనా ఆదివారపు ఆరాధన మిస్ అయ్యారంటే లోపల చాలా వేదన పడిపోతూ ఉంటాను, నేను చాలా గాయం అయిపోతూ ఉంటుంది నాకు. అరే ఈ మాటలు వాళ్ళు వినలేకపోయారే, తాతయ్యని ఆరాధన ఒకవేళ మానేస్తే అయ్యో అన్నయ్య వినుంటే బాగుండు కదా, వినలేకపోయాడే అని బాధపడుతుంటాను. ఎవరైనా ఒక వ్యక్తి దేవుని సన్నిధికి రాకపోతే అరే ఈ మాటలు మళ్ళీ నేను చెప్పాలంటే చెప్పలేం. ఇప్పుడు నేను పోయిన వారం నైతిక నేరము దైవిక నేరం అని ఒక అంశాన్ని చాలా కూలంకుషంగా మాట్లాడాను వందలబాబు గారు. మరలా నేను మాట్లాడగలను అలాగా? ఒకవేళ మరలా నేను మాట్లాడాను అనుకో, ఆల్రెడీ మనం చెప్పేసాక తప్పుడు మళ్ళీ ఎందుకు అంటారు విన్నవాళ్ళు. మరి వినని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా అలా అయిపోయినట్టే. మిస్ అయిపోతాం మనం. అంటే మనం దీన్ని మిస్ అవుతున్నామన్న విషయం మనకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే దీని విలువ మనకు తెలియట్లేదు కనుక. మనం ఎన్ని మిస్ అయిపోతున్నాం తెలుసా? దేవుడు మనకిచ్చిన విలువైన కాలాన్ని మిస్ అయిపోతున్నాం. దేవుడు మనకిచ్చిన విలువైన జీవితాన్ని, ఏమో మన ఆయుష్ ఎంతో మనకు తెలియదండి. నేను ఎందుకు ఎంత బాధపడుతూ ఆవేదనగా చెప్తుంటానంటే, కుమారి అక్క రాలేదు, ఎంత చెప్పాను రాత్రి, అక్క దయచేసి ప్లీజ్ అక్క ఆరాధన మానకండి అక్క, ప్లీజ్ ఆరాధన మానకండి ప్లీజ్ అని ఎందుకు నేను బ్రతిమలాడుతున్నానంటే ఏదో ఇక్కడికి వస్తే నాకు నిండుగా కనపడతారనో లేకపోతే నాకు ఇంకేదో కానుకలు వస్తాయనో కాదండి. ఆ 4 మాటలైనా, నేను గంట సేపు వాక్యం చెప్తే ఏవో 4 మాటలైనా హృదయంలోనికి వెళ్ళకపోతాయా? ఏదో ఒక దగ్గరైనా అరే మనం దేవుని కొరకు నిలబడాలని అనుకోకపోతారా? ఏదో ఒక దగ్గర దేవుణ్ణి ప్రేమించేవారుగా మారకపోతారా? రక్షణ పొందకపోతారా? మారు మనసు పొందకపోతారా అన్నటువంటి ఒక చిన్న ఆశ అండి. అందుకే అందరూ రావాలి, అందరూ దేవుని సన్నిధికి రావాలని కోరుకుంటాను నేను. జాగ్రత్తగా నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని మనం పట్టించుకోకపోతే నష్టపోతామండి. కనుక ఈరోజు కొన్ని విషయాలు, క్రైస్తవులు ఎలా ఉండాలి, క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి జ్ఞానం ఏంటి? నిజంగా ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వాళ్ళు ఏమంటే భౌతికమైన ఆనందాలను దేవుని పేరుతో పొందుకోవడానికి, ఏమంటే దేవుని పేరుతో భౌతికమైన ఆనందాలు పొందుకోవడానికి తెగ ఉబలాట పడిపోతున్నారు. దేవుని పేరుతో శరీర సంబంధమైన భౌతికపరమైన లేదంటే ఈ లోకపరమైన సంతోషాలు పొందుకోవడానికి తెగ ఆరాటపడిపోతున్నారు. అంటే ఇంకా జీవితంలో ఇవి తప్ప, ఈ వేడుకలు తప్ప మరొక ఆనందమే జీవితంలో లేనట్టు. ఏమంటే మన జీవితంలో మనకు అసలు ఆనందకరమైన సందర్భాలే లేవా? ఎన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ఆనంద పెడుతున్నాడండి, ఎన్ని రకాలుగా మనల్ని దేవుడు సంతోషపెడుతున్నాడు. నీకు దేవుడు బిడ్డల నుంచి సంతోషపెట్టాడు, ఎంత గొప్ప సంతోషం. నీ భార్య వల్లనైనా సంతోషం, నీ భర్త వల్లనైనా సంతోషం, నీ బిడ్డల వల్లనైనా సంతోషం, నీ మనవరాళ్ల వల్లనైనా సంతోషం, నీ కుటుంబం వల్ల నీకు సంతోషం. ఆహారాన్ని పెట్టి సంతోషపెడుతున్నాడు, మంచినీళ్ళు ఇచ్చి సంతోషపెడుతున్నాడు. మన జీవితంలో ఏ దగ్గర దేవుడు మనల్ని విడిచిపెట్టాడు చెప్పండి? ఎన్నో ఆనందాలు ఇచ్చినప్పటికీ అసలు జీవితంలో ఇది తప్ప వేరే ఆనందమే లేదన్నట్టు. ఏమంటే దేవుని పేరుతో దేవుడు చెప్పనివి చేయడానికి, సంబరాలుగా జరుపుకోవడానికి విచ్చలవిడిగా, అజ్ఞానంగా, బుద్ధిహీనంగా ఈరోజు క్రైస్తవులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుందండి. ఇలా విచ్చలవిడిగా క్రిస్టియానిటీ పాడైపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇలాగ మనం అజ్ఞానంగా ప్రవర్తించాలి? ఇంకా జీవితంలో ఇది తప్ప వేరే ఆనందమే మనకు లేదన్నట్లుగా మనం ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం అండి. దీనికి సగం కారణం విశ్వాసులైతే మిగతా సగం కారణం దేవుని వాక్యాన్ని సరిగ్గా చెప్పని వాళ్ళు, దేవుడు చెప్పని విషయాలు బోధించేవాళ్ళు.
ఏమంటే దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో అనేదాన్ని పట్టించుకోకుండా తన గ్రంథంలో దేవుడు ఏమి రాసిచ్చాడు అన్న విషయాల్ని కనీసం ఆలోచించకుండా ఇష్టారాజ్యంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సంఘాలు కట్టేసుకొని దేవుని సంఘం నడవడానికి దేవుడిచ్చినటువంటి క్రమాన్ని విడిచిపెట్టి వీళ్ళ సొంత క్రమాలు ఏర్పాటు చేసుకొని అదే దేవుని పేరుతో సంఘాలు నడుపుకుంటూ వాళ్ళకు నచ్చినట్లు తోచినట్లు సంఘాలు నడిపించుకునేటువంటి నాయకులు సేవకులుగా సమాజంలో ఉండటం వలన ఈరోజు క్రిస్టియానిటీ అన్యజనుల మధ్య అబాసు పాలవుతుందండి. కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా క్రిస్మస్ చేసే ఆ టైంలో క్రిస్మస్ క్యారల్స్ ఎప్పుడు చేసేవాళ్ళని తెలుసండి? నేను ఎందుకు మాట్లాడుతున్నాను మీరు జాగ్రత్తగా వినండి. కేవలం ఆవేదనతో మాట్లాడుతున్నాను. దేవుని నామానికి జరుగుతున్నటువంటి ఒక అవమానాన్ని భరించలేని, ఒక మానసికంగా నలిగిపోయిన ఒక సేవకుడిగా మాట్లాడుతున్నాను. నా ఆవేదన అర్థం చేసుకోండి. తెల్లవారితే క్రిస్మస్ పండుగనగా మేము క్యారల్స్ చేసేవాళ్ళం అండి, అంతే. కానీ ఈరోజు ఎలా ఉందో తెలుసా? క్యారల్స్ నెల రోజుల ముందు మొదలు పెడుతున్నారండి. ప్రతిరోజు మీరు చెప్పండి, ప్రతిరోజు మైకులు కట్టుకొని సౌండ్స్ పెట్టుకొని డ్రమ్స్ వాయించుకుంటూ రోడ్ల మీద నెల రోజుల పాటు ఊరిలో ఉన్న 10 చర్చిలు ఊరి మీద తిరుగుతూ ఉంటే బయట సమాజానికి ఎలా ఉంటుంది? మీరు జెన్యున్గా సమాధానం చెప్పండి. జెన్యున్గా మిగతా చూస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఏమంటే దానివల్ల దేవునికి ఏమైనా ఒరిగే మహిమ ఉన్నదా? ఇలాగా ఎవరు పడితే వాళ్ళు ఇష్టారాజ్యంగా దేవుడు ఏం చెప్పాడు అనేది తెలుసుకోకుండా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ప్రవర్తించటం వలన క్రిస్టియానిటీ పైన ఈరోజు ఎంత వ్యతిరేకత ఉందో తెలుసండి? నిజం, భయంకరమైన వ్యతిరేకత. సరే, దేవుడు తన గ్రంథంలో రాయించాడా లేదా అనేది ఎలాగూ చూడరు వీళ్ళు. అది పక్కన పెట్టేస్తే కనీసం ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి కనీసం ఆలోచించాలా వద్దా? ఎక్కడ దొరుకుతారు వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఎక్కడ దొరుకుతారు వీళ్ళు సఫర్ అయ్యేలాగా చేయాలనుకునేటువంటి పరిస్థితులు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు సమాజంలో ఉంటున్నప్పుడు కనీసం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇప్పుడు సమాజంలో మనం ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇప్పుడు మనం ఇలా ప్రవర్తించొచ్చా ప్రవర్తించకూడదా అనే కనీసం ఆలోచన లేకుండా తయారైపోయారండి క్రైస్తవులు. మీకు ఒక వార్త చూపిస్తాను, ఈ వార్త మీరు అందరూ వినాలి. బ్యాక్గ్రౌండ్లో ఎంత డ్యామేజ్ అవుతుందో క్రిస్టియానిటీకి మీకు తెలియాలి. దానికి కారణం కూడా మనమేం తెలియాలి మీకు. చాప కింద నీరులాగా క్రైస్తవులకు ప్రమాదం పెరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఏదో మైకులు పెట్టుకుని ఊరి మీద తిరుగుతున్నాం కదా, ఏదో పండగలు చేస్తున్నాం కదా, రోడ్లన్నీ బ్లాక్ చేస్తున్నాం కదా, సందళ్ళు సంబరాలు అనుభవిస్తున్నాం కదా అనుకుంటే కుదరదు. దాని పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దాని పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది. ప్రారంభంలో దీని తీవ్రత మనకు అర్థం కాకపోవచ్చు. సమాజంలో పరిస్థితులు ఏమి మనకు అనుకూలంగా లేవు. జాగ్రత్త పడాలి, జ్ఞానంగా నడుచుకోవాలి, తెలివిగా నడుచుకోవాలి, వివేకంగా నడుచుకోవాలి. ఒకసారి ఈ వార్త చూడండి. గుల్లపూర్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమతులు లేని చర్చలు నిర్వహిస్తున్నారంటూ హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఒక మాట చెప్తాను, బాగా వినండి. అనుమతులు లేని చర్చిలు మూసేయాలి అని పిఠాపురంలో ఆందోళన మొదలుపెట్టారంట. పెద్ద ఎత్తున తీవ్ర ఉద్రిక్తత, అనుమతి లేని చర్చిలు మూసేయాలి అని. మీకు ఒక మాట చెప్పనా, అసలు ఈ తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి చర్చ్ బిల్డింగ్స్ ఉంటాయి అనుకుంటే అందులో కనీసం 500 చర్చిలకు కూడా పర్మిషన్స్ ఉండవు. మరి ఇన్నాళ్ళు ఎలా కొనసాగాయి? ఇన్నాళ్ళు ఎందుకు ఆ ఇష్యూ రాలేదు? ఎస్పెషల్లీ 2 చర్చిలకి తాళాలు వేస్తారు, చర్చిలోకి వెళ్ళనివ్వట్లేదు, పండుగ చేసుకుని ఇవ్వట్లేదు. ఎందుకు చేసుకుంటారు చెప్పండి? ఎందుకు వాళ్ళంతా తీవ్రంగా అర్ధరాత్రులు కూడా రోడ్డు మీద ఉన్నారటండి. ఈ న్యూస్ తర్వాత మీకు నేను లింక్ పెడతాను, గ్రూప్లో పెడతాను, మీరు చూడండి. హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా నిరసనలు కొనసాగాయి. తహసీల్దార్ ఆఫీస్ ముందు హై టెన్షన్ క్రియేట్ అయింది. గొల్లపురం అధికారులు వచ్చి రీసెంట్ ఈ వారంలో జరిగిన న్యూస్ ఇది. అధికారులు వచ్చి కొన్ని నిబంధనలతో చర్చిలు ఓపెన్ చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చారు. ఇంతకీ గొడవ ఏంటంటే, ఈ క్రిస్మస్ పండగ పేరుతో ప్రతిరోజు మైకులు పెట్టేయటం, తెల్లవారుజామున మైకులు పెట్టేసుకొని ఇష్టానుసారంగా అల్లరి చేస్తుంటే ఏమంటే విసుగొచ్చేసి
అంటే ఎవరికైనా బాధేనండి, ఎవరికైనా ఆ బాధ మన ఇంటి పక్కన పెడితే మనకు తెలుస్తుంది ఆ పెయిన్. నీ ఇంటి పక్కన వేరే గుడి ఏదైనా సరే అనుకుందప్ప, నీ హైందవ దేవాలయం ఏదైనా నీ ఇంటి పక్క నుండి కంటిన్యూస్గా దాని మీద మైక్ మోగుతుంటే నీకు ఎలా ఉంటుందండి? మీరు చెప్పండి, జెన్యున్గా మాట్లాడుకుందాం. మన ఇంటి పక్కన ఒక హైందవ రామాలయమో లేకపోతే ఇంకేదో దేవాలయం ఉండి, ఒక టెంపుల్ ఉండి కంటిన్యూస్గా దాని మీద మైక్ పెడుతుంటే, పాటలు మోగుతుంటే, అవన్నీ వినపడుతుంటే మనకు ఎలా ఉంటుందండి? మన నొప్పి ఎవరికైనా ఒకటే, నొప్పి ఎవరికైనా ఒకటే. సౌండ్ డిస్టర్బెన్స్ నీకెంతో, నీ వల్ల ఇతరులకు కూడా అదే డిస్టర్బెన్స్. జ్ఞానం ఉండాలి. క్రైస్తవులు ఎలా నడుచుకోవాలో తెలుసుకోవాలండి. ఏమంటే రోడ్డు మీదకి వదిలేస్తున్నారండి యవనస్తుల్ని, వాళ్ళు ఎలా తిరుగుతున్నారో తెలుసా? ఎవడు వాళ్ళని పర్యవేక్షించేది ఎవరు? వాళ్ళ వెకిలి చేష్టలు, వాళ్ళ వెక్కిరింతలు, వాళ్ళ వెకిలి వేషాలు నిజమా కదా? ఎలా తిరుగుతున్నారు రోడ్ల మీద? అదే దేవునికి మహిమ. అది దేవునికి మహిమ వస్తుందా చెప్పండి? నాలాంటి వాడు ఏమైనా గట్టిగా మాట్లాడితే ఏదో అంటున్నారు అంటారు, కానీ సరే, కనీసం అందులో నిజం ఉందా లేదని ఆలోచించాలి కదా. క్రైస్తవులంగా మనం ఎవరు, అసలు మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి? ఏదో వాళ్ళు మన మీద ద్వేషంతో, క్రైస్తవులంటే కోపంతోనో, క్రైస్తవుల మీద ద్వేషంతోనో ఇవన్నీ చేస్తున్నారండి. క్రైస్తవులు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదండి, క్రైస్తవులు అంటే ద్వేషం అండి. అందుకే క్రైస్తవులు ఇబ్బంది పడతారండి, అందుకే చర్చిలు ముయించేస్తారండి, అందుకే చర్చిల మీద దాడి చేస్తారండి, అందుకే క్రైస్తవుల మీద తప్పుగా నోటుకొచ్చినట్టు మాట్లాడతారండి. క్రైస్తవులు అంటే కోపం అండి, ఇష్టం ఉండదండి, ద్వేషం ఉండదని అనే ముందు అసలు నువ్వెలా ఉన్నావు? అండ్ నీ వల్ల కారణం ఏమీ లేదా? నువ్వేం చేయట్లేదా? నీలో లోపం లేదా? ఏమని చెప్పండి, మనలో లోపం లేవా? మనం ఈరోజు క్రిస్టియానిటీగా, క్రైస్తవులుగా సమాజంలో మనం అల్లరి చేయట్లేదా? నిజాలు చెప్పండి. ఏమనంటే వాళ్ళు పెట్టట్లేదా? వాళ్ళు పెడితే నీకేండి అయ్యా? ఇప్పుడు వాళ్ళు పెట్టారు, నువ్వు పెడతావా? వాళ్ళకి నీకు తేడా లేదా? వాళ్ళ దగ్గర బైబిల్ ఉందా? నీ దగ్గర బైబిల్ ఉంది. నీ దగ్గర ఉన్న బైబిల్లో ఏమనుందో తెలుసా? మన దగ్గర ఉన్న దేవుడు మనకిచ్చిన బైబిల్లో మనం ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలని, మన ప్రవర్తన ఎలా ఉండాలని దేవుడు రాయించాడు తెలుసా? ఈ మాటలు మీరు బహుశా వినుండరు. ఒకసారి చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక. క్రైస్తవుల ప్రవర్తన ఎలా ఉండాలో మనకు తెలియాలండి. ఈవేళ వయసుకు వచ్చిన పిల్లల్ని, ఆడపిల్లల్ని, మగపిల్లల్ని క్రిస్మస్ క్యారల్స్ పేరుతో రోడ్ల మీద తిప్పుతుంటే వాళ్ళ వెకిలి చేష్టలు సమాజానికి క్రీస్తు గురించి ఏం ప్రకటించాలి? ఒక యవనస్తుడిగా, ఒక సేవకుడిగా నేను ప్రశ్నిస్తున్నానండి, బాధపడుతూ అడుగుతున్నానండి. అది దేవునికి మహిమ? రోడ్ల మీద తిరిగితే దేవునికి మహిమ వస్తుందా? ఎలా దేవుణ్ణి మహిమపరచాలన్నాడు? అసలు క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు ఎలా ఉండాలి? క్రైస్తవులు జీవన విధానం ఎలా ఉండాలి? ఎంత చక్కగా చెప్పాడండి గ్రంథంలో. ఇది చదవక ఎవరికి పడితే వాళ్ళు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇష్టానుసారంగా క్రైస్తవ్యాన్ని కుక్కలు చింపిన విస్తరి ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు క్రిస్టియానిటీని తిడుతున్నాడు. ఎన్నెన్ని మాటలు అంటున్నారండి. మనం చేసే పిచ్చి పనుల వల్ల మన ప్రభువుకి అవమానం వస్తుందండి. మనం చేస్తే పనికి మాలిన చేష్టల వల్ల, మన సరదాల కోసం మనం చేసే ఈ పిచ్చి పనుల వల్ల ప్రభువుని తిడుతున్నారండి. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువుని అనరాని మాటలు అంటున్నారండి. మన గురించి ఏమని రాయించాడు చూడండి బైబిల్లో. 2వ అధ్యాయం 9వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక. అయితే మీరు ఎవరు మీరంటే మనమే క్రైస్తవులమి. అయితే మీరు చీకటిలో నుండి, అంటే పాపములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలిచాడట. అన్నయ్య జాగ్రత్తగా వినాలన్నయ్య. నేను ఎందుకు పావనిని కూడా చర్చికి రమ్మని పిలుస్తున్నాను, ఎందుకంటే అన్నయ్య యవనస్తురాలు, అలాంటి పిల్లలు వాక్యం వినాలి, ఇలాంటి బలమైన మాటలు వాళ్ళకి వెళ్ళాలి. వాళ్ళు యవనాన్ని కాపాడుకోవాలంటే, వాళ్ళకు ఒక మంచి ప్రవర్తన ఏర్పడాలంటే, రేపొద్దున్న పెళ్ళైన తర్వాత ఒక అత్తింట్లో తను ఎలా ఉండాలన్న ఏదైనా సరే బైబిల్ నేర్పించింది. ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు అవసరం సమాజానికి. మంచి చెడ్డలు నేర్పించాలి, ఎలా జీవించాలో నేర్పించాలి, ఒక సత్ప్రవర్తన నేర్పించాలి. అది నేను నేర్పిస్తాను, అందుకే రమ్మంటున్నాను, అంతే. దాని ఒక్కదాని కోసం మాత్రమే. పాపం అనే చీకటిలో నుండి ఆయన ప్రాణమిచ్చి మనల్ని వాక్యపు వెలుగులోనికి పిలిచాడు. అలా వెలుగులోనికి పిలిచిన ఆయన దానికి కారణం చెప్తున్నాడు. ఎందుకు పిలిచాడంట? యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఈరోజు మనము క్రైస్తవులంగా ఎందుకున్నామంటే, ఎందుకు మనల్ని లోకంలో నుండి పిలిచాడంటే, ఆయన గుణాతిశయములను ఏం చేయడానికంట? ప్రచురము చేయాలి. గుణాతిశయములు, యేసుక్రీస్తు యొక్క గుణాలు.
అంటే యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములను మనం ప్రచురం చేయాలి. మనం ప్రపంచానికి యేసుక్రీస్తు యొక్క గుణాలను ప్రకటించాలి. గుణాలు, ఆయన లక్షణాలను ప్రకటించాలి. ఎలా? క్రీస్తు ఏదైతే ప్రేమ కలిగిన వాడో అని మనం చదువుకున్నామో ఆ ప్రేమను మనలో కనపరిచి, నా క్రీస్తు ఎంత ప్రేమ కలిగిన వాడు అని మనం ప్రేమను చూపించటము ద్వారా క్రీస్తు ప్రేమను సమాజానికి మనము చూపించాలి. క్రీస్తు క్షమించే గుణం కలిగిన వాడు అన్న విషయాన్ని మనం ఎలా ప్రపంచానికి చూపించాలి, ప్రచురం చేయాలంటే మనము కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉండి, ఇదిగో నా ప్రభు క్షమించేవాడు, ఆయన నాకు నేర్పించాడు, ఇది నా దేవుడు, నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి సుగుణము అని క్రీస్తు గుణాలను మనం ప్రకటించడానికి మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడట. రోడ్డు మీద వెచ్చలవిడిగా పరుగులు పెడతానికి కాదు, రోడ్ల మీద తిరగడానికి కాదు, అల్లరి చేయడానికి కాదు, జనాలందరినీ డిస్టర్బ్ చేయడానికి కాదు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. చూడండి మనకి ఎలాంటి పదాలు వాడాడు. ఏర్పరచబడిన వంశం. దేవుడు మనకి పెడుతున్న పేరేంటి తెలుసా? మనది ఎలాంటి వంశమో తెలుసా? ఏర్పరచబడిన వంశం అంట. మనం వీఆర్ డిజైన్డ్ బై గాడ్. దేవుడి చేత మనం నిర్మించబడిన వాళ్ళం, ఏర్పరచబడిన వంశం అట మనం. తర్వాత ఏమైనా చూడండి, రాజులైన యాజక సమూహం. మనల్ని దేవుడు ఏమంటాడని? రాజులం మనం. ఒరే బాబు మీరు రాజులు రా అని ఆయన అంటుంటే మనం మాత్రం పనికి మాలిన పిల్ల చేష్టలని చేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నాం ఏంటండి అసలు? ఇది దేవునికి గౌరవమా? రాజులైన యాజక సమూహం మనం. దేవుడు మనల్ని మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనం. దేవుడు మనల్ని ఏమన్నా? పరిశుద్ధ జనము. నాన్న మీలో పరిశుద్ధత కనబడాలి. మీరు మాట్లాడితే పరిశుద్ధత, మీ నడవడికలో పరిశుద్ధత కనపడాలి. మిమ్మల్ని చూసి సమాజానికి నేర్చుకోవాలనిపించాలి. మిమ్మల్ని చూస్తే అరే ఈ అబ్బాయిలా ఉండాలరా, ఉంటే ఈ అమ్మాయిలా ఉండాలరా, వీళ్ళలా బ్రతకాలరా, వీళ్ళలా మాట్లాడాలరా, వీళ్ళలాగా ప్రవర్తించాలరా అనుకునేలాగా మనం 10 మందికి పాఠాలు నేర్పించే వాళ్ళంగా ఉండాలంటండి. అందుకే మనల్ని ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఇదండి మన ప్రొఫైలు. ఇది మన ప్రొఫైలు. మనం ఎవరో తెలుసా? దేవుని వారము. ఇది గర్వంగా మనం చెప్పుకోవాలి. వీఆర్ బిలాంగ్స్ టు గాడ్. నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, నేను దేవుని కొడుకుని, నేను దేవుని కుమార్తెని, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. చూడండి, దేవుని సొత్తండి మనం దేవునికి సంబంధించిన వాళ్ళం. మనం గర్వపడాల్సింది మన ఇంటి పేరును బట్టి కాదు, మనం గర్వపడాల్సింది మన కులాన్ని బట్టి కాదు, మనం గర్వపడాల్సింది మనకున్న ఆస్తిని బట్టిని కాదు, మనం గర్వపడాల్సింది మనకున్న చదువును బట్టిని కాదు, సంపదను బట్టి కాదు, మనము కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి మనము గర్వపడాలి. మనలను బట్టి మన దేవుణ్ణి సమాజము కొనియాడేలాగా మనము సమాజంలో ప్రవర్తించాలి. అది నా బాధ. అందుకు నేను ఎందుకు బలంగా మాట్లాడేది, ఎందుకంటే మన వల్ల మన దేవునికి ఘనత రావాలి. మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు మన వల్ల మహిమపరచబడాలండి. మన వల్ల ఆయన సమాజములో అవమానింపబడకూడదండి. ఈరోజు కోర్టులకు వెళ్ళి క్రైస్తవ చర్చలు మూసేయాలని 10 మంది అరుస్తున్నారంటే ఆ అవకాశం ఎవరిచ్చారు వాళ్ళకి? ఎన్నాళ్ళు ఎందుకు రాలంటే ఇప్పుడు మరీ టూ మచ్ అయిపోయిందండి. టూ మచ్ అయిపోయింది. టూ మచ్ ఎప్పుడు కుదరదు. మతాన్ని ప్రకటించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, కానీ ఆ ప్రకటించే క్రమంలో ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పింది. ఇది తెలీదా నీకు? ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కు అండి. అవును, హక్కే, నీ హక్కే. అయితే పక్కవాడికి నీ వల్ల ఇబ్బంది ఉండకూడదు. అలా ఇబ్బంది పడుతున్నారు క్రైస్తవుల వల్ల మిగతా జనాలని మనం ఎప్పుడండి తెలుసుకోవాలి. క్రైస్తవులంటే క్రమశిక్షణ కలిగిన వాళ్ళండి. యేసుప్రభుని ఎవడు ఒక మాట అనలేదు తెలుసండి మీకు? యేసుప్రభుని ఎవడు ఒక మాట అనలేదు, ద్వేషంతో చంపేశారు అంతే. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపింపగలడు అని ఆ రోజు ప్రశ్నించాడు ప్రభు. ఒకసారి ఆ మాట చూడండి, ఇది మూసేయకుండా. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం చూడండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును, నన్ను తప్పు పట్టగలరా మీలో ఎవడైనా అని ప్రభు ఆ రోజు అడిగాడు. ఈరోజు మనం అడిగితే ఆ మాట
100 చెప్తారు. ఏంటంటే మరి క్రీస్తుని నమ్ముకున్నాం, మనం ఇలా ఎందుకున్నామండి అంటే నమ్ముకున్నాం అంతే, ఆయన గురించి మనకేం తెలీదు. ఇవే తెలుసు మనకి, ఈ రోడ్ల మీద తిరగడాలని ఎగరడాలని చెప్పేవాళ్ళు లేరు మనకి. అందుకే చెప్తున్నానండి. అందుకే మిమ్మల్ని మీకు బాధ కలిగిన ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఏమండి కొన్నిసార్లు మంచి విషయాలు ఎప్పుడు కష్టంగానే ఉంటాయండి. అలాగని చెప్పకపోతే ఎలాగండి? మంచి విషయాలు చెప్పకపోతే ఎలాగండి? ఎవరో ఒకరు చెప్పాలి కదండి, ఎవరో ఒకరు ఖండించాలి కదండి, ఎవరో ఒకరు మాట్లాడాలి కదండి. ఆ నిందలేమో నేనే పడతానండి, కానీ చెప్పాలండి. క్రీస్తుని ఎవడు మాట అంటే సరిపోలేదు, కానీ ఈరోజు మన మీద కోర్టులకు వెళ్తున్నారంటే మనలో లోపం లేదా? నవ్వేవాడి ముందు కాలు జారినట్లేదా? ద్వేషంతో చేస్తున్నారండి అనుకో. ఇన్నాళ్ళు లేని ద్వేషం ఇవాళ ఎందుకు వచ్చింది? నువ్వు టూ మచ్ అయిపోయావు. ఎవరికైనా సహనం కొన్నాళ్లే ఉంటుందండి, ఓవర్ అయిపోకూడదు. మనకేం తెలియట్లేదు, జాగ్రత్తగా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి. క్రైస్తవులు అంటే క్రమశిక్షణ కలిగి ఉండాలండి. మీరు నేర్చుకోవాలి. మనల్ని చూసి మనం చేసే కార్యక్రమాల విషయంలో కానీ, మన ప్రవర్తన వల్ల కానీ దేవుని నామానికి మహిమ వచ్చేలా మనం ఉండాలి తప్ప క్రైస్తవులందరినీ తిట్టేలాగా మనం ఉండకూడదండి. వెళ్ళిపోదాం పేతురు పత్రికలోకి. అన్ని జనులు అంటే యేసుప్రభుని నమ్మని వాళ్ళు. అన్ని జనులట మనల్ని కొన్ని విషయాల్లో దుర్మార్గులరా బాబు మీరు అంటున్నారట. దేవుడు అంటున్నమాట, దేవుడు రాయించిన మాటనా, అన్యజనులు మిమ్మును ఏ విషయములలో ఒరే మీరు దుర్మార్గులరా అని అంటున్నాడంటే వాళ్ళు మనల్ని దుర్మార్గులరా అనేలాగా మనం ఉంటున్నామనే కదా దేవుడు అంటున్నమాట ఇది. అన్యజనులు ఏ విషయములో మిమ్మల్ని దుర్మార్గులని దూషింతురో అంటే కొన్ని విషయాల్లో అన్యజనులకు మీరు దొరికిపోతున్నారు. కొన్ని విషయాల్లో మీరు అన్ని జనులకి మాటకి దొరికిపోతున్నారు, నిందకి దొరికిపోతున్నారు, ఎలిగేషన్కి దొరికిపోతున్నారు. ఎందుకంటే మీరు అలా ఉంటున్నారు. అందుకంటే పేతురు గారు, ఇదిగో అన్యజనులు ఏ విషయముల్లో మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తున్నారో కొంచెం మీరు గమనించుకోండి. ఎంతసేపు మిమ్మల్ని పొగిడే మాటలే కాకుండా మీలో ఉన్న లోపాల గురించి మాట్లాడుకుంటూ ఒరే వీళ్ళు దుర్మార్గులరా అని కూడా మీ గురించి అన్యజనులు మాట్లాడుకుంటూ ఉంటారు. అవేంటో మీరు తెలుసుకోండి. మనల్ని పొగిడే వాళ్ళంటే ఇష్టం. మనల్ని పొగిడిన పొగట్టలు వినపడతాయి, కానీ మన వెనకాల తిట్టుకునే తిట్లు తెలియవు. ముందు వెళ్తుంటే వెనకాల 10 మంది తిట్టుకుంటూ ఉంటారు, మనకు అవి తెలీదు. అదే అంటాడు పేతురు గారు, అన్యజనులు ఏ విషయములలో మిమ్మల్ని దుర్మార్గులు అని దూషింతురో మనతో చెప్తున్నమాట. ఇదిగో క్రైస్తవులారా, క్రీస్తుని నమ్మని బయట ప్రజలు ఎలాంటి విషయాల్లో ఏ విషయాల్లో మిమ్మల్ని దుర్మార్గులరా వీళ్ళకి అసలు బుద్ధి లేదు, జ్ఞానం లేదు అని దూషిస్తున్నారు. ఆ విషయముల్లో మీరు కోర్టుకు వెళ్ళండి. ఆ విషయాల్లో మీరు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టండి. ఆ విషయాల్లో మీ స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయండి అన్నాడా? అన్యజనులు ఏ విషయాల్లో మిమ్మల్ని దుర్మార్గులను దూషింతురో ఆ విషయములలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మల్ని బాబు మీకు దండం పెడతాను రా బాబు. బతిమలాడటం అంటే అదే కదండి. పేతురు గారు మనల్ని బతిమలాడుతున్నాడట. బతిమాలు కొనుచున్నాను. ఇదిగో అన్యజనులు కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఎలిగేట్ చేస్తున్నారు. మీ ప్రవర్తన బాగలేదు, మీరు దిద్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మీ అల్లరి బాగలేదు, మీ చిల్లర పనులు బాగలేవు, దేవుని పేరుతో మీరు వేసే వేషాలు బాగలేవు, అవి దేవునికి మహిమకరంగా కాదు కదా, చూసేవాళ్ళకి చాలా చిరాగ్గా ఉన్నాయి, మీ మీద విసుగు, అసహ్యము, అసహనాన్ని పుట్టిస్తున్నాయి. అలాంటి విషయాల్లో వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు. అలాంటివి మీ మధ్య ఉన్నాయి. వాటి విషయంలో మీరు ఏం చేస్తారంటే కోర్టుకి వెళ్ళకండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టకండి. వాళ్ళ మీద తిరిగి మీరు ఏం చేస్తారంటే ఏ విషయాల్లో మిమ్మల్ని వాళ్ళు దూషిస్తున్నారో ఆ విషయాలు మీరు దిద్దేసుకోండి అనే కదా ఉంది అక్కడ. ఆ విషయములలో సత్క్రియలను, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచునట్లు వారి మధ్య. ఏమండి, క్రైస్తవులకు చెబుతున్న మాట అండి. క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలో తెలుసండి. అన్యజనుల మధ్య, ఇతర మతస్థుల మధ్య, దేవుని నమ్మని వారి మధ్య మనం ఎలా బ్రతకాలో తెలుసండి. మంచి ప్రవర్తన. నువ్వు ఒక కార్యక్రమం చేసావంటే అది గౌరవప్రదంగా జరగాలి. వెనకాల తిట్టుకునేలా ఉండకూడదండి.
నువ్వు ఒక దేవుని పేరుతో ఒక కార్యక్రమం చేస్తున్నావంటే అబ్బబ్బ వీళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటారండి, అసలు వీళ్ళకి ఇది ఎలా వచ్చిందండి అనుకోవాలి. నీ క్రమశిక్షణ చూసి వాళ్ళకి కూడా ఆశ్చర్యం కలగాలి. మీ సత్ప్రవర్తన వారి ఎదుట మంచి ప్రవర్తన గలవారై ఉండండి అంటున్నాడండి. ఏమండి మంచి ప్రవర్తన ఉందండి క్రైస్తవులకి? చెప్పగలమండి మనం? మేము మంచోళ్ళు అండి అనగలమా మనం? మన క్రీస్తు వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా అండి, అన్ని జనులు కూడా ఏమంటారు తెలుసా? ఏమండి యేసుక్రీస్తు అంటే మాకు కూడా ఇష్టమేనండి. మీరు అడిగి చూడండి కావాలంటే. మన ఊర్లో ఏ హిందువునైనా మీరు అడిగి చూడండి, ఓపెన్గా అంటున్నాను, మన ఊర్లో ఏ హిందువునైనా మీరు అడిగి చూడండి, యేసుక్రీస్తు మంచోడా కదని అడగండి. యేసుక్రీస్తు చాలా మంచోడండి, మాకు ఆయన అంటే గౌరవం ఉంటుందండి. కానీ వీళ్ళు ఉన్నారు సరండి, వీళ్ళు మహా కేడీలండి. వీళ్ళు యేసుక్రీస్తు యేసు ప్రభు మంచి ఆయనండి, కానీ ఆయన నమ్ముకున్న వీళ్ళు అసలు మంచోళ్ళు కదండి అంటారు. ఎందుకంటే అలాంటి సాక్ష్యం ఎందుకు వచ్చిందండి మనకు? అసలు మన ప్రవర్తన బాగాలేదండి. దిద్దుకోవాలా వద్దా చెప్పండి? మనం మార్చుకోవాలి. వాళ్ళు మన ఏ విషయాల్లో దుర్మార్గులను దూషిస్తున్నారో ఆ విషయములలో వాళ్ళు దేవుణ్ణి మహిమపరచునట్లు మీ మంచి ప్రవర్తన వారే వాళ్ళ మధ్య మీరు నడుచుకోండి అని బతిమిలాడుతున్నానంటున్నాడండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీ ప్రవర్తన మీరు మార్చుకుంటే, మీ ప్రవర్తన మీరు సరిదిద్దుకుంటే, మీరు క్రమశిక్షణ కలిగిన క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడిస్తే ఏం జరుగుద్దో తెలుసా? 15వ వచనం, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై. యుక్త ప్రవర్తన అంటే యుక్తి అంటే ఏంటంటే, యుక్తి అంటే మనకు కుయుక్తి తెలుసు, యుక్తి తెలియదు. ఓరే బాబు ఈడు కుట్రలో కుయుక్తులు కుతంత్రాలు అంటారు కదా. యుక్తి అంటే ప్రభు ఏమన్నా తెలుసండి, శిష్యులను పంపిస్తూ మీరు పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండండి అన్నాడు శిష్యులతో. పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులు. పావురముల నిష్కపటంగా ఉండాలి, పాముల్లా వివేకంగానే ఉండాలి. పాములతో పోల్చడం ఏంటండి? అంతేనండి, అది చాలా యుక్తిగా నడుచుకుంటుంది. మీరు ఇతరులకు దొరక్కండి, అట్ ద సేమ్ టైం మీరు చాలా పరిశుద్ధంగా కూడా ఉండండి అంటున్నాడు. పావురల్లాగా పరిశుద్ధంగా మనం ఉండాలి. ఇతరులు నిందించడానికి అవకాశం ఇవ్వకుండా యుక్తిగా మనము ఉండాలి. మన ప్రవర్తన దిద్దుకుంటే మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై. ఇంత చెప్పాడు కదా 12వ వచనంలో, ఏ విషయములో అన్ని జనులు మిమ్మల్ని దుర్మార్గులను దూషిస్తున్నారో వాళ్ళు నోర్లు మీరు మూయించండి. అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తము అన్నాడు. చూడండి ఏమండి, మన శత్రువుల నోరు మూయించటం, లేదంటే ఈరోజు క్రైస్తవ్యంపై దాడులు చేస్తున్న వాళ్ళు కానీ, లేదంటే క్రైస్తవ చర్చిలను మూసేయాలని కానీ, ఈ క్రైస్తవుల అల్లరిని అణచాలని కానీ, ఇలా రకరకాలుగా మన మీద వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్న వాళ్ళ పట్ల మనం చేయాల్సింది ఏంటో తెలుసండి? అర్జెంటుగా వెళ్ళిపోయి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేయాలి. తప్పండి, అది కాదు మనం చేయాల్సింది. వాళ్ళు ఎందుకు మనల్ని అలా అంటున్నారో, మనలో లోపాలు ఏమైనా ఉన్నాయా అని మనం దిద్దుకోవాలండి. మాటకి మాట అంటే గొడవ పెరుగుద్దండి. అదే ఎందుకన్నాడు, ఒకవేళ నాలో నిజంగానే లోపం ఉందేమో సరిదిద్దుకుందాం అనుకుంటే ఎంత బాగుంటుందండి. అదే అంటున్నానండి అక్కడ, మీరు ప్రవర్తన మార్చుకోండి. ఒకళ్ళు మిమ్మల్ని అంటున్నారంటే మీలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు దిద్దుకోండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎవరైతే మిమ్మల్ని దూషించారో వాళ్ళే సైలెంట్ అయిపోతారు. మార్చుకుంటే ఎవరండి గొడవకి వస్తారు? కావాలని ఎవడన్నా వస్తారు గొడవకి? కావాలని ఎందుకంటే వస్తారు? సమాజం నిద్రపోవట్లేదు అడుగుతుంది ఊరికే. ఏమండి మన మీద ఎవరైనా దాడి చేస్తే, మనల్ని ఎవరైనా ఏమన్నా అంటే, ఎందుకయ్యా అతన్ని అంటారు, అతను ఏమన్నాడండి అనడానికి 10 మంది ఉండాలండి. అంతేగాని ఈ నెలగా అనాలండి అని ఇలా ఉండకూడదండి. నిజమేనండి, వాళ్ళు అన్నారంటే అంటున్నాం కానీ మరి వీళ్ళు చేసే పనులు బాగున్నాయండి అండి అన్నారంటే ఇంకా నీలో గొప్ప ఏముంది? ఇంకేం గొప్ప ఉంది? యేసుప్రభుని నిలబెట్టారు, అక్కడ నేరస్తుడిగా నిలబెట్టారు ప్రభుని. సిలువేయండి 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 అని అరుస్తుంటే పిలాతు అడిగాడు, ఏం నేరం చేశాడయ్యా ఆయన చేసిన నేరం ఏంటి? నేరం చెప్పండి. సిలువేయాలంటారేంటి? సిలువేద్దాం, నేరం చెప్పండి, ఆయన ఏం నేరం చేశాడో చెప్పండి అని అడిగాడు. చెప్పలేకపోయారు. అలా ఉండాలండి మనం. మన మీద నేరాలు మోపడానికి ఏం దొరికే విధంగా మనం ఉండకూడదండి. ఏమండి ఎందుకయ్యా వాళ్ళు అంటారు, ఎందుకంటే క్రైస్తవులు అంటారు అన్యాయంగా, ఎందుకంటే వాళ్ళు అంటారు, ఎందుకంటే చర్చి మీదకి దాడికి వెళ్ళారు అని 10 మంది మాట్లాడేలాగా మనం ఉండాలి. అంతేగాని వెళ్ళాలండి వీళ్ళు మరి, లేకపోతే మరి పెట్టిరైపోతారండి వీళ్ళు రోజుకి. అలా వెళ్ళకపోతే వీళ్ళు మరి రోజుకి టూ మచ్ అయిపోతున్నారండి.
అలా ఉందా లేదా పరిస్థితి? మీరు యుక్త ప్రవర్తన గలవారై ఏం చేయాలట? అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరును మనము మూయించాలి. ఏమండి, క్రీస్తు ప్రభు కలిగిన సహనము, ప్రేమ, ఆ కనికరము, ఆ క్షమాగుణము ఇవన్నీ మనలో ఎక్కడున్నాయండి? అసలు అవి కలిగి ఉండాలట. అవన్నీ మనం కలిగి ఉండాలనే క్రీస్తు మనకి మాదిరి చూపించాడట. చూడండి, అదే పేతురు పత్రిక 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చూడండి, మీరు తన అడుగు జాడలలో నడుచుకోవాలని. యేసు ప్రభు మనకి మాదిరి. అంటే యేసుకు కలిగిన ప్రేమను మనం కలిగి ఉండాలండి. ఆయనకు కలిగిన సహనాన్ని మనం కలిగి ఉండాలండి. యేసు ప్రభు 10 మందిని ప్రేమించాడండి. యేసు ప్రభు 10 మందిని రక్షించాడండి. యేసు ప్రభు 10 మందిని క్షమించాడండి, ఆదరించాడండి. మనం మాత్రం విసిగిస్తామండి. మరొక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. దయచేసి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల, సంఘానికి వెలుపటి వారి ఎడల అంటే సంఘానికి బయటున్న వారి ఎడల, అంటే క్రైస్తవులు కాని వారి ఎడల ఎలా ఉండాలట? మనం జ్ఞానము కలిగి నడుచుకోండి. ఇదిగో, సంఘానికి బయట ఉన్న వారి పట్ల మీరు ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి నడుచుకోవాలి. సంఘానికి వెలుపటున్న వారి పట్ల మనం జ్ఞానము కలిగి నడుచుకోవాలంట. అంటే సంఘానికి బయట ఉన్నవాళ్ళు, క్రీస్తులోనికి రాని వాళ్ళు, క్రీస్తును నమ్మిన మనల్ని చూసి వాళ్ళు కూడా మారాలి అనుకునేలా మనం ఉండాలండి. మనల్ని చూసి మనల్ని మెచ్చుకునే స్థితిలో మనం ఉండాలండి. అంతేగాని సంఘానికి వెలుపల ఉన్న వారితో చేదరింపబడేలా మనం ఉండకూడదండి. సంఘానికి వెలుపటున్న వారితో ద్వేషింపబడే వారంగా మనం ఉండకూడదండి. జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఏమండి, మనల్ని చూస్తే ఎవరైనా సరే అరే వీళ్ళ దేవుడు ఎంత మంచోడురా అనుకోవాలండి. అంతేగాని ఏంట్రా ఈ అల్లరి, మీ దేవుడు మీకు ఇదే చెప్పాడా అనేలా ఉండకూడదండి. ఏంట్రా ఈ పిచ్చి పనులు, మీ దేవుడు మీకు అదే చెప్పాడా అనేలా ఉండకూడదండి. ఏంటయ్యా మీ డిస్టర్బెన్స్ ఏంటయ్యా? రాత్రి పగలు తేడా లేకుండా పొద్దున్న ఆ చర్చలు వచ్చారు, ఇప్పుడు ఈ చర్చలు వచ్చారు, రోజంతా నెలంతా తిరుగుతూనే ఉన్నారు రోడ్ల మీద, ఏంటయ్యా ఇది అనేలా ఉండకూడదండి. ఎందుకంటే నేను ఇలా చెప్తున్నానంటే నాకేంటంటే బాధ, ఎవరో రోడ్ల మీద తిరిగితే ఇక్కడ అవమానం ఎవరికో తెలుసా? మన ప్రభువుకి. అందుకే నాకు బాధ. నువ్వేడవా, నీకేటి బాధ అంటే చెప్తాను నా దగ్గరకు వచ్చి. అప్పుడు నా ప్రభువుకి అవమానం వస్తుంది ఇక్కడ నువ్వు చేసే పిచ్చి పనుల వల్ల. ఈరోజు దేవుడి గురించి, క్రీస్తు గురించి సమాజంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారంటే నీ కోసం ప్రాణం పెట్టినందుకు నీ గురించి మాట్లాడాలా ఆయన? మన కోసం ప్రాణం పెట్టినందుకు మన పనుల వల్ల ఆయన మాట్లాడాలా? నిందలు అనుభవించాలా? అనరాని మాటలు ఆయన పడాలా? ఆలోచించండి. అసలు మనం ఎలా ఉండాలి? మన క్రమశిక్షణ ఏంటి? అసలు మనం ఎవరమి? మన ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాము? అసలు మన విశ్వాసులుగా ఎందుకున్నాము? మన విశ్వాసం ఏంటి చెప్పండి. అసలు క్రైస్తవులకు ఉండే అసలు విశ్వాసం ఏంటి చెప్పండి. మన విశ్వాసం ఏంటి? అసలు మనం ఎందుకు విశ్వాసులమి? వై వీఆర్ బిలీవర్స్? ఎందుకు మనం విశ్వాసులమి? సరే, ఇప్పుడైనా తెలుసుకోండి. అసలు మన విశ్వాసం ఏంటి తెలుసా అండి? మనకు కలిగి ఉండాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా? మన ప్రభు ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో నేను కూడా ఒకరోజు మరణించి తిరిగి లేస్తాను. నాకు కూడా పునరుత్థానం ఉంది. నేను మరణించి తిరిగి లేచి నా తండ్రి ఉన్నటువంటి లోకానికి నేను వెళ్ళిపోవాలి. ఇది మన విశ్వాసం. ఇదేనండి మన విశ్వాసం. అసలు మన విశ్వాసం ఏంటో మనం మర్చిపోయి, అసలు దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చామో మర్చిపోయి, దేవుడిని ఎందుకు ఆరాధించాలో మర్చిపోయి, దేవుడిని ఎందుకు స్తుతించాలో మర్చిపోయి, అసలు మన గోల్ ఏంటో మర్చిపోయి, ఏంటండి గోల? ఏంటండి ఇలాగైపోయింది క్రిస్టియానిటీ? ఆలోచించండి. ఎవరు మనం? క్రీస్తును నమ్ముకున్న వాళ్ళం. క్రీస్తు మరణించి తిరిగి లేచాడు ఆయన. మనం కూడా లేవవలసిన వాళ్ళం. దాని కొరకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పండగల, పిచ్చి పిచ్చి పనుల, పిచ్చి పిచ్చి చేష్టల. ఒరే చచ్చిపోతే పరిస్థితి ఏంట్రా? ఒక పక్క ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. సమాజాన్ని మార్చండి నాయన అని చెప్తున్నాడు. సమాజం చెడిపోయిందిరా, మార్చండి రా ఆయన మనకు చెప్తుంటే మనమే సమాజానికి తలనొప్పిగా తయారయ్యాం ఏంటండి? సమాజాన్ని మార్చండి నాయన మీరని దేవుడు మనకు చెబితే అదే సమాజం చేత చీకొట్టబడుతున్నాం ఏంటండి? చేదరింపబడుతున్నాం ఏంటండి? ఈరోజు క్రైస్తవుల మీద కేసులు ఎందుకండి? ఈరోజు మీద క్రైస్తవుల మీద వ్యతిరేక నినాదాలు ఎందుకు వస్తున్నాయండి? మనలో తప్పు లేదా? నేను అడుగుతున్నానండి సూటిగా, మనలో తప్పు లేదా? నవ్వేవాడి ముందు మనం కాలు జారినట్లు ప్రవర్తించటం లేదా? ఎందుకు ఈ స్థితి మనకు వచ్చింది?
అసలు దేవుడు మనకు చెప్పిన పని ఏంటి? సమాజాన్ని మార్చండి అని చెప్పాడు. సమాజం మారాలంటే మనం విసిగిస్తే మారదు, ప్రేమిస్తే మారుతుంది. మనం మారితే వాళ్ళు మారుతారు, మన పద్ధతి మార్చుకుంటే వాళ్ళు మారుతారు, మన ప్రవర్తన మార్చుకుంటే వాళ్ళు మారుతారు. మనం విసిగిస్తే, వెకిలి చేష్టలు చేస్తే, రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేస్తే నీ మీద కేసులు పెడతారు. తప్పు నీది. ఇలా మాట్లాడితే క్రైస్తవులకి నా మీద కోపం రావచ్చు, వచ్చినా పర్లేదు, తప్పు మనది. వాళ్ళలో ఎంతో కొంత క్రీస్తు అంటే ద్వేషం ఉంటే ఉండొచ్చు, మేబీ. దానికి ఆజ్యం పోసేది మన పనులు కాదా, మన ప్రవర్తన కాదా? ఈరోజు క్రిస్టియానిటీ అల్లరవుతుందంటే, క్రిస్టియానిటీ దూషింపబడుతుందంటే, వ్యతిరేక నినాదాలు మనకు వినబడుతున్నాయి అంటే మనలో లోపాలు ఉన్నాయి, దిద్దుకోవాలి. ప్రపంచ క్రైస్తవ్యమా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు తప్పులు దిద్దుకోవాలి, అల్లరి మానాలి, తగ్గించాలి. మనకేం చెప్పాడు తెలుసా అండి? యోధా పత్రిక చూడండి. యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. దేవుడు మనకి ఎంత పని పెట్టాడు, మన భుజాల మీద ఎంత భారాన్ని పెట్టాడు, మనకి ఎన్ని బాధ్యతలు అప్పగించాడు. బాధ్యతలన్నీ గాలికి వదిలేసి రోడ్డు మీద డీజే సౌండ్లు పెట్టి తిరుగుతావా క్రైస్తవుడా? అసలు జ్ఞానం ఉందా నీకేమైనా? అందుకా నువ్వు క్రిస్టియన్ అయ్యింది. యోధా పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి అని ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పాడండి దేవుడు ఈ మాట? మనకి చెప్పాడు. ఎవరిని లాగుతున్నావు నువ్వు? అగ్నిలో నుండి లాగనట్టు కొందరినైనా రక్షించండి అని దేవుడు మనకు చెప్తే ఏం చేస్తున్నావు నువ్వు రక్షించడానికి? ఎవరిని రక్షిస్తున్నావు? నీ ఇంటి పక్కన ఉన్న వాడిని రక్షిస్తున్నావా? నీ వీధిలో ఉన్న వాడిని రక్షిస్తున్నావా? చచ్చి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న సమాజం కోసం నువ్వు పడే ప్రయాస ఏంటి? రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేసి, పైగా అన్యజనుల చేత, ఇతర మతస్థుల చేత క్రైస్తవ్యాన్ని, క్రీస్తుని దూషింపబడడానికి నువ్వు ఒక కారణంగా మారిపోతున్నవే. నీకేం అర్థం కావటం లేదా? ఎలా చెప్పాలి? ఇంకా ఎంతసేపు వాళ్ళు అనేస్తున్నారు, కేసులు పెట్టేస్తున్నారు, క్రైస్తవుల మీదకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చేస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మనము దిద్దుకోవాలండి, దిద్దుకోవాలి. రక్షించండి రా బాబు అని మన మీద భారం పెడితే రక్షించే పనులేసి భక్షించే పనులు ఉన్నవా? ఇవాళ వాక్యం తెలియని వాళ్ళు, దేవుని వాక్యాన్ని, గ్రంథాన్ని పరిశీలించిన వాళ్ళు సంఘాలు కట్టుకుని, దేవుని పేరిట సంఘాలు కట్టుకుని, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు ఆ సంఘంలో ఉన్న ఆ గుంపు చేత నెరవేర్చుకుంటూ వాళ్ళ చేత బతకడానికి, వాళ్ళ మీద బతకడానికి, ఇల్లు కట్టుకోవడానికి, కార్లు కొనుక్కోవడానికి, బ్రతుకు తెరువు కోసం దేవుని సంఘాలు పెట్టుకుని, దేవుని సంఘాల్లోకి బలవంతంగా సేవకుల ముసుగులు వేసుకుని ప్రవేశించి విశ్వాసుల హృదయాల్ని పాడు చేస్తున్నారండి. వాళ్ళు తప్పు త్రోవల్లోకి నడిపిస్తున్నారండి. ఎవరండి అడుగుతారు? ఇవాళ క్రిస్టియానిటీకి అవమానాలకి కారణం ఎవరు చెప్పండి? మనమే. మనకు చెప్పిన పన్నెండు దశ పండగలు కాదు నాయన, రక్షించు అన్నాడు. ఒక పక్క ప్రభువు రాబోతున్నాడు, మన కొరకు ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అందరూ మారాలి. ఇంకా మారని వాళ్ళు ఈ ఊర్లో చాలామంది ఉన్నారు. మనం చేసే పండగ వల్ల ఎవరైనా మారుతారా అండి? ఇంకా ఈ ఊర్లో మారని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వ్యభిచారంలో చాలామంది ఉన్నారు. ఇంకా మద్యపానంలో చాలామంది ఉన్నారు. యవనస్తులండి, ఊర్లో యవనస్తులు పాడైపోతున్నారండి. ఎవరికి తెలియటం లేదు. ఇది జనరేషన్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అవునా కదా తమ్ముడు? అవునా కదా? ఈరోజు చిన్న పిల్లలు 18 ఏళ్ళు, 16 ఏళ్ళు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు చోడవరంలో గంజాయి తీసుకుంటున్నారండి, సారాలు తాగుతున్నారండి, మద్యపానం తీసుకుంటున్నారండి, సిగరెట్లు అండి, కైనీలండి, గుట్కాలండి. వాళ్ళ ఆరోగ్యం నాశనం అయిపోతుంటే వాళ్ళు ఎన్నాలండి బ్రతుకుతారు? ఒక తరం పాడైపోతుందండి. ఎవడు చెబుతాడు? క్రైస్తవుడిగా, దేవుడి సేవకుడిగా, క్రీస్తుని కలిగిన వాడిగా నువ్వు రోడ్డు మీదకి వచ్చి గంతులేస్తున్నావే కానీ సమాజాన్ని ఎవడయ్యా మారుస్తాడు? ఆయన అందరూ మారాలని కోరుకుంటున్నాడు. పేతురు గారు రాసిన చూడండి 2వ పత్రిక, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు. బాధ్యతలు గుర్తు చేస్తున్నానండి మీకు, బాధ్యతలు గుర్తు చేస్తున్నాను. మనం చేయాల్సిన బాధ్యతలు, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి వినండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, చెప్పాడు కదండి నేను మళ్ళా వస్తానని. ఆ రోజు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు కదండి ప్రభు. ఆ వెళ్ళిన ఆయన నేను మరలా వస్తా అన్నాడు. దాన్ని మనం రెండవ రాకడ అంటున్నాం. రెండో రాకడ రాబోతుందని మాట్లాడుకుంటాం కదండి. ఇంకా ఎందుకు రాలేదు? మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి 2026 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఇంకా రాలేదేంటో? ఇంకా రాలేదు ఏంటంటే, ఎందుకంటే రెండవ రాకడ ఇంకా ఎందుకు జరగలేదంటే కింద చెప్తున్నాడు చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు, వస్తానని చెప్పిన ప్రభు ఆలస్యం చేయాలని చేయట్లేదు కానీ ఎవ్వడును నశింపవలెనని ఇచ్చయింపక
అందరూను అంతటను మారు మనస్సు పొందాలని కోరుచు, ఇదిగోండి మన పట్ల దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడంటండి దేవుడు. ఎందుకు? అందరూ మారాలని. మరి ఎలా మారతారండి? మారు మనస్సును గూర్చిన సువార్త ప్రకటించాలి అంటే నువ్వు చెప్పే మాటలు వింటున్నప్పుడు మనం మారాలరా అనిపించాలండి. సేవకుడా, క్రైస్తవుడా, నిన్ను చూస్తున్నప్పుడు అరే నేను కూడా మారాలి అనిపించాలి. నీ మాటలు వింటున్నప్పుడు నా బ్రతుకు దిద్దుకోవాలనిపించాలి. నువ్వు అలా ఉండాలి. అలా అనేక మంది మారాలని మన కోసం దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడండి. ఒక పాపి మారితే దేవుడికి పండగ. నువ్వు పండగ చేసుకోవడం కాదురా, నీ వల్ల దేవుడు పండగ చేసుకోవాలి. మనం పండగలు చేసుకోవడం కాదు, మన వల్ల దేవుడు పండగ చేసుకోవాలి. దేవుడికి ఎప్పుడు పండగ? లోకాసు వార్త 15వ అధ్యాయము. దేవుడికి ఎప్పుడు పండగ? లోకాసు వార్త 15వ అధ్యాయము. అందరూ టకటక తీయండి, 5 నిమిషాలు ముగించేస్తానంతే. లోకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతులు చేసే క్రిస్మస్ పండగ కంటే అంతేనా? మారు మనస్సు లేదు. ఏ ఉపయోగం అయినా నీ పండగని? నీకు అసలు మారు మనసే లేదు. నీ బ్రతుకులు బాగలేవు, నీ చేష్టలు బాగలేవు, నీ కుటుంబం బాగలేదు, నీ భార్య, నువ్వు, నీ బిడ్డలు ఏం బాగున్నారని మీ బ్రతుకులు మార్చుకోకుండా అదే అంటున్నాడండి. మారు మనస్సు లేని 99 నీతిమంతుల విషయమే కలిగి సంతోషం కంటే ఒక్క పాపి మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై. ఏమండి, ఒక పాపి గనక మారు మనస్సు పొందితే పరలోకంలో దేవుడు మహానందపడిపోతాడంటండి. ఒక పాపి ఎప్పుడు మారతారండి? ఒక పాపి మారాలని ఎప్పుడు అనుకుంటాడండి? దేవుని వాక్యం విన్నప్పుడండి, సత్యం విన్నప్పుడండి, సువార్త విన్నప్పుడండి, క్రీస్తు త్యాగాన్ని గురించి అర్థమైనప్పుడండి. అర్థమయ్యాలంటే అర్థమయ్యేలాగా చెప్పాలండి, మనమే చెప్పాలండి. పాపులను మార్చాలండి, మనం చెడిపోతున్న సమాజాన్ని రక్షించాలండి. మన చుట్టూ ఉన్న మన సహోదరులు ఇంకా మారని వాళ్ళు ఎందరో ఉన్నారు, మన కుటుంబంలోనే ఉన్నారు. ఇంకా నీ భర్త మారలేదేమో, ఇంకా నీ భార్య మారలేదేమో, ఇంకా నీ బిడ్డలు మారలేదేమో, ఇంకా నీ తండ్రి మారలేదేమో, నీ తల్లి మారలేదేమో, నీ బంధువులు మారలేదేమో. నీకు బాధ లేదా? నువ్వు బాధపడవా? వాళ్ళు మారొద్దా? దేవుడికి ఒక పాపి మారితే పరలోకమంది ఏంటట? అత్యధికమైన సంతోషమట. ఏమండి, సమాజాన్ని చూసి మనం బాధపడాలండి. అరే వీళ్ళని నేను ఊళ్ళో చూస్తుంటాను కదండి, అందరినీ గమనిస్తుంటానండి. ఈ అన్నికి వాక్యం చెప్పాలి అనుకుంటాను. ఒక ఆయన చూసి ఎప్పుడు దొరుకుతాడా, ఎలా దొరుకుతాడా, ఎలా చెప్పాలా, ఏంటని ఎంత మదన పడిపోతుంటారంటే, దేవా నాకు అవకాశం ఇవ్వా, నాకు ఆయనతో మాట్లాడే అవకాశం ఇవ్వా, ఈయనతో మాట్లాడే అవకాశం ఇవ్వా, ఆ అక్కతో మాట్లాడే అవకాశం ఇవ్వా, ఏదో రకంగా అవకాశాన్ని కల్పించవా, ఆవిడకి వాక్యం చెప్పాలి, ఆవిడ మార్చాలి, అతనికి వాక్యం చెప్పాలి, అతను మార్చాలని ఊరికి నలిగిపోతుంటానండి. నాకు తెలుసు నా తండ్రి కోరిక. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే మారాలి, మనము మారాలి. ఎందుకంటే మారకపోతే నరకానికి వెళ్ళిపోతామండి. ఆవిడ నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు, మాత్రం మేము ఉన్నంతకాలం క్రిస్మస్ పండుగలు చేసుకున్నాం అనుకుంటారా? మీరు చెప్పండి. చచ్చి నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు, కానీ అలాగే ఉన్నారండి కొంతమందిని చూస్తుంటే. ఎంత వాక్యం చెప్తున్నా ఎక్కట్లేదండి. పరుగులు 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 ఊరి మీద తిరగడానికి. ఎంత చెప్తున్నా ఎక్కట్లేదు, బుర్రలోకి వెళ్ళట్లేదు. అంటే చచ్చి నరకానికి వెళ్ళిపోవడానికైనా ఓకే, మార్చుకోవడానికి మాత్రం ఇష్టం లేదట. సామెతల గ్రంథం 24వ అధ్యాయము, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనము. చావునకై పట్టబడిన వారిని, ఏమండి దేవుడు మనల్ని అడుగుతున్నాడండి, చావుకై పట్టబడిన వారిని రక్షించిన ఆయన అంటున్నాడు. నానా సాల్మన్, నానా గణేష్, అమ్మ సుజాత, మన ఇంటి పక్కన వాళ్ళని మార్చినా తల్లి. అర్థం కావట్లేదండి, మనకి అర్థం కావట్లేదండి. అమ్మ ఝాన్సీ, నీ కుటుంబం అంతా మారిందా? అమ్మ నీ ఇంటి పక్కన వాళ్ళు మారారా? నీ బంధువులు మారారా? దేవుడు అంటున్న మాట, దేవుడు మనతో చెబుతున్న మాట, నాశనమునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించు. దేవుడు మనకు చెప్పిన పని అండి. దేవుడు మన మీద పెట్టిన బాధ్యత అండి. పండగ చేయని చెప్పలేదు, ఊరి మీద తిరిగని చెప్పలేదు, రోడ్ల మీద గెంతమని చెప్పలేదు. ఇంత ధైర్యంగా ఇన్ని రోజులు బట్టి మాట్లాడుతున్నాను, యూట్యూబ్లో పెడుతున్నాను, షార్ట్స్ కట్ చేసి విపరీతంగా ప్రజలందరూ చూస్తున్నారు. అడగరేంటండి ఎవరు నన్ను వచ్చి? ఎక్కడ ఇంతమంది చేస్తున్నా నువ్వు వేట్రా, నీ ధైర్యం ఏంట్రా, చేయొద్దని చెప్తే ఏంట్రా, అడగరేంటండి? తెలుసు అండి వాళ్ళకి, వాళ్ళు చేసే తప్పు అని తెలుసు, స్వార్థ ప్రయోజనాల కోసం.
లేదు బైబిల్ ఏముందో తెలుసా? చావునకై పట్టబడిన వారిని విడిపించు. దేవుడు మనకు చెప్పిన పని అది. ఏం చేయగలుగుతున్నావు? చచ్చి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? మనకు చెప్పిన పని అదే. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్నారట. అంటే కునుకుతున్నారు. ఇప్పుడు జోగడం అంటే ఎడ్జ్కి వెళ్ళిపోయాక నరకపు అంచుల్లో ఉన్నారు. ఇప్పుడు సమాజం అలాగే ఉంది. చస్తే నరకానికి వెళ్ళిపోతారు అంతే. చస్తే మరుక్షణం నరకమే. చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్న సమాజం కోసం నువ్వేం చేయగలుగుతున్నావు నాయన అని అడుగుతున్నాడండి. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? నాన్న, దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న నాన్నది. దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న. నాశనమందు పడుటకు జోగుచున్నారా? వాళ్ళకి అర్థం కావట్లేదురా. వాడు దేవుడు ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇదే జీవితం అనుకుంటున్నారు, ఇదే సంతోషం అనుకుంటున్నారు, ఈ ఆనందాలే జీవితం అనుకుంటున్నారు. చెడిపోతున్నారు. చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళను నువ్వు రక్షించవా అని మన తండ్రి మనల్ని అడుగుతున్నాడండి. ఏమండి, అర్థం చేసుకోండి నా మాటలు. మీరు ఆలోచించండి. మనం మార్చాలి, మనము మారాలి, మన చుట్టూ ఉన్న వారిని మార్చాలండి. అందుకే మనం మీటింగ్ పెడుతున్నాం. చూడండి ఎంత క్రమశిక్షణగా జరిపిద్దాం మన మీటింగ్. చాలా క్రమశిక్షణ. ఎట్టి పరిస్థితుల్లో 9:30 కల్లా క్లోజ్ అయిపోవాలి అంతే. అక్కడ ఎక్కువసేపు ఉండడానికి వీలేదు. 6 గంటలకు స్టార్ట్ అవుద్ది మీటింగు, 9:30 క్లోజ్ అయిపోవాలి అంతే. ఆ తర్వాత భోజనాలు. ఈ వారంలో మనందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను. మీటింగ్ సంబంధించి మీటింగ్ ఎలా జరగాలో, ఎవరి పనులు ఏంటో, ఎవరి బాధ్యతలు ఏంటో అన్ని పనులు పంచుకుని చక్కగా క్రమశిక్షణగా ఇలారా బాబు క్రైస్తవులు ఉండాలని అనిపించాలండి మనం. అంతేగాని వీళ్ళరా బాబు వీళ్ళు తలపోటు భరించలేకపోతున్నారు అన్నట్టు మనం ఉండకూడదండి. మనము మార్చడానికి ఉన్నవాళ్ళం. మార్చేవాడికి ఎంత సహనం ఉండాలండి. ఓపిగ్గా మార్చుకోవాలి. అరిస్తే లేకపోతే గొడవలు పెడితే మార్పు అనేది రాదు. పండగలు చేస్తే మార్పు రాదు. ప్రకటిస్తే, సువార్తను ప్రకటిస్తే అన్నాడు. అందుకే నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షించు. ఒక పక్క ప్రభు రాబోతున్నాడు. ఏమండి, ఒక పక్క మన ఆయుష్ తరిగిపోతుంది. ఏమోనండి, మన జీవితాలు ఎప్పుడు ముగిసిపోతాయి మనకు తెలియదండి. మాట్లాడుతూ చనిపోతున్నారండి. మాట్లాడుతూనండి. నిన్న మనం న్యూస్ చూసారండి. 9వ తరగతి అమ్మాయి పిఠాపురం ఏరియాలోనే, అమలాపురం సుమారు ఎక్కడో, ఈ వారంలో చూసానండి. 9వ తరగతి పిల్ల అండి. స్కూల్లో పాటలు వింటూ చచ్చిపోయిందండి. హార్ట్ అటాక్. 9వ తరగతి ఆడపిల్ల, 9th క్లాస్ అమ్మాయి. ఒక్కసారి గుండె జల్లు మందండి. మరి మన గుండె ఎందుకంటే ఇంకా కొట్టుకుంటుంది? మీరు చెప్పండి. మన గుండె ఎందుకంటే ఇంకా కొట్టుకుంటుంది? మన ఏమైనా బలమైన గుండె ఏంటి? మన ఏమైనా స్పెషల్ ఇంపోర్టెడ్ హార్టా? ఏం కాదు. గుండెలు భయపడాలండి. ఏమో మనకు తెలీదు, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదండి. అందుకే రక్షణ నిర్లక్ష్యం చేయకండి. మనం మారాలి. మన జీవితాలు ప్రస్తుతానికి ఉన్నాం, ఎప్పుడు పోతామో తెలీదు. దేవుడు చెప్పిన పనులన్నీ చేసి దేవుని కొరకు నీతిగా యథార్థంగా బ్రతికి చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోదామండి. ఇక్కడ మనకు ఆనందం ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఏం లేదండి. దయచేసి ఈ మాటలు మనసులో పెట్టుకోండి. చిన్న పిల్లలు చనిపోతున్నారండి. వయసుతో సంబంధం లేకుండా ఎన్నో ప్రమాదాల్లో ఎందరో చనిపోతున్నారండి. ఎన్నో భయంకరమైన వ్యాధులకు గురవుతున్నారండి. మరి మనం బాగున్నాం కదండి. ఎందుకో తెలుసా? ఇంకా మనకు అవకాశం. దేవుడు ఇంకా మన మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. మనం మారాలని, 10 మందిని మార్చాలని. నీతిగా ఉందామండి. ఆ దిక్కుమాలిన పనికిమాలిన వాక్యానుసారం కానీ పండగల వైపు మీ హృదయాన్ని వెళ్ళనివ్వకండి. ప్లీజ్, ఐ రిక్వెస్టింగ్ యూ మై డియర్ ప్రియాంక. దేవునిలో ఉండండి, విడిచిపెట్టండి. వాటి వల్ల మనకు ఉపయోగం లేదు. వాటి వల్ల మనం ఇంకా శాపగ్రస్తులం అవుతాం తప్ప దేవుని చేత దీవింపబడవండి. ఉన్న 10 మంది అయినా ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా భక్తిలో ఉందాం, చక్కగా నీతిగా ఉందాం, మన కుటుంబాలు దిద్దుకుందాం, మన బిడ్డల్ని చక్కగా పెంచుకుందాం, వాళ్ళకి మంచి విద్య నేర్పిద్దాం, మంచి జ్ఞానము నేర్పిద్దాం, దేవుని యందలి భయభక్తులు నేర్పిద్దాం. పిల్లల్ని భయభక్తుల్లో పెంచాలి, దేవుల్లో నిలబెట్టాలి. వాళ్ళకి దేవుడు అంటే ఏంటో నేర్పించాలి. స్వర్గము నరకం గురించిన అవగాహన కల్పించాలి. పరిశుద్ధంగా జీవించాలని తెలియాలి. ఆడవాళ్ళని గౌరవించాలని పిల్లలకు నేర్పించాలండి. ఏం బాగలేదు, సమాజం బాగలేదు, యవనస్తులు పాడైపోతున్నారు, మగపిల్లలు ఏం బాగలేవు. అన్ని విలువలు నేర్పించాలండి. కాబట్టి సంఘాన్ని బాధ్యతగా తీసుకోండి, దేవుల్లో నిలబడండి. మానవ కల్పిత ఆచారాలని విస్మరించండి. ఒకటేనండి, మన వల్ల మన దేవునికి మహిమ రావాలి. మనం ఏం చేసినా ఆ కార్యాల వల్ల దేవుడు ఘనపరచబడాలి. మన వల్ల దేవుడు గర్వంగా ఫీల్ అవ్వాలి. నా పిల్లలు నన్ను ఘనపరుస్తున్నారు, నన్ను మహిమపరుస్తున్నారు, నా కోసం త్యాగాలు చేస్తున్నారు, నా కోసం ధైర్యంగా నిలబడ్డారు, నా గురించి ప్రకటిస్తున్నారు అనుకోవాలి తప్ప నా నామానికి అవమానాన్ని తీసుకొస్తున్నారని దేవుడు మన గురించి బాధపడకూడదు. ప్రార్థన చేస్తాను.